ప్రైజ్ ద లార్డ్. శనివారము జూలై 27, 2024. ఈ రోజు దేవుని వాక్యము, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. తాళపు చెవి అతని ప్రామాణిక పుస్తకం ది హ్యూమన్ కండిషన్ లో థామస్ కిటింగ్ ఈ చిరస్మరణీయ కథను పంచుకున్నాడు. ఒక ఉపాధ్యాయుడు తన ఇంటి తాళాన్ని పోగొట్టుకుని తన చేతులు మరియు మోకాళ్ల మీద గడ్డిలో వెతుకుతున్నాడు. అతని శిష్యులు అతన్ని వెతకడం చూసినప్పుడు వారు వేటలో చేరారు, అయితే విజయం సాధించలేదు. చివరగా అత్యంత తెలివిగల శిష్యులలో ఒకరు, గురువు గారు తాళపు చెవిని ఎక్కడ పోగొట్టుకున్నారో మీకు తెలుసా అని అడిగాడు. వారి గురువు ఇలా సమాధానమిస్తాడు, అయితే నేను దానిని ఇంట్లో పోగొట్టుకున్నాను. అప్పుడు మనం దాని కోసం ఇక్కడ బయట ఎందుకు వెతుకుతున్నాము అని వారు ఆశ్చర్యంతో అడిగినప్పుడు అతడు ఇలా సమాధానమిచ్చాడు, ఇది స్పష్టంగా లేదా? ఇక్కడ మరింత కాంతి ఉంది గనుక. దేవునితో సాన్నిహిత్యం, దేవుని ప్రేమపూర్వకమైన సన్నిధిని అనుభవించడం అనే తాళపు చెవిని మనం పోగొట్టుకున్నాము. కిటింగ్ ముగించారు, ఆ అనుభవం లేకుండా మరేదీ పూర్తిగా పనిచేయదు. దానితో దాదాపు ఏదైనా పనిచేస్తుంది. జీవితంలోని ఒడిదుడుకుల్లో కూడా మన లోతైన కోరికలకు దేవుడు కీలకంగా ఉంటాడని మర్చిపోవడం ఎంత సులభం. అయితే మనం అన్ని తప్పు ప్రదేశాలలో చూడడం మానివేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు, మనకు నిజమైన విశ్రాంతిని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తయి 11లో ప్రభువైన యేసు తమ మార్గాలను జ్ఞానులకును వివేకులకును కాక పసిబాలురకు బయలుపరిచినందుకు తండ్రిని స్తుతించాడు. అప్పుడు ఆయన ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ఆహ్వానిస్తున్నాడు. చిన్న పిల్లల్లాగే మన గురువు యొక్క మార్గాలను నేర్చుకుంటే నిజమైన విశ్రాంతిని పొందవచ్చు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. దేవుడు అక్కడ ఉన్నాడు, మనలను ఇంటికి స్వాగతించడానికి ఆతృతతో ఉన్నాడు. సంతృప్తి, సంతోషం కోసం తప్పు ప్రదేశాల్లో చూచుటకు మీరు ఎప్పుడు శోధించబడ్డారు? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రేమగల దేవా, నీ ప్రేమను లోతుగా చూసేందుకు మరియు నిజమైన విశ్రాంతిని కనుగొనడానికి మీ వైపు తిరిగేందుకు నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.